కార్తిక్, కోవూరి కార్తిక్. ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి 3 ఓట్లున్నాయి. నేను మా కవిత్వం కాదు, ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది. ఒకటే పిల్లోడికి 3 ఓట్లు, కానీ ఆ 3 ఓట్లకి 3 వేరు ఎపిక్ ఐడీలు. అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు, అది మాత్రం ఆ కార్డు నెంబర్ వేరు, కానీ సేమ్ కోవూరి కార్తిక్, ఫాదర్ పేరు కోవూరి నాగన్న, అడ్రస్ మళ్ళీ సేమ్, ఫోటోలు సేము, అడ్రస్ సేము, మనిషి సేము, కానీ 3 ఓట్లు. ఇక ఇక్కడ చూడండి, దీపక్ శర్మ, ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ, అడ్రస్ సేము, ఫోటోలు సేము, కానీ 2 ఓటర్ ఐడీలు, 2 ఓట్లు వారికి కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి, ఇది శ్రీనాథు సాహిత్య లత, వారికి కూడా ఫోటో సేమ్, మనిషి సేమ్, అడ్రస్ సేమ్, అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు, వారికి కూడా మరి 2 ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, 2 ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు. ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను. 2 ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే, ఇది చూడండి చాలా విచిత్రం. ఈ అమ్మాయి పేరు మాధురి గుడ్డేటి. ఇక్కడ ఏం చేసినారు తెలివిగా, సేమ్ ఫోటో 2 సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము, అట్లాగే అమ్మాయి పేరు సేము, అడ్రస్ సేము, ఫోటో మార్చేసినారు. 2 ఓట్లు, కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి, ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి, 2 ఓట్లు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. ఈ రకంగా 1, 2 కాదు, ఇప్పుడు నేను చెప్పిన కేవలం మీకు చెప్పిన 4 ఎగ్జాంపుల్స్. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా దృష్టికి వచ్చినాయే దగ్గర 2000 ఓట్లు. ఏవి డబల్ ఓట్లు, దొంగ ఓట్లు. ఇగో 2000 ఓట్లు సేమ్, తండ్రి పేరు సేము, భర్త పేరు సేము, ఓటర్ పేరు సేము, కానీ మల్టిపుల్ ఓట్లు, మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు. వాటితో ఒక ఫ్రాడ్ కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన సీఈఓ గారిని కలవడానికి వచ్చినాం. అట్లాగే మరొక రకమైన ప్రలోభాలు, మరొక రకమైన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇది ఇంకా దారుణమైన విషయం. ఇది ఎంత దారుణం అంటే, ఒక్కొక్క ఇంట్లో 250 ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 180 ఓట్లు, ఇక మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. ఒక్కొక్క ఇంట్లో 80 ఓట్లు, 90 ఓట్లు. ముందు మేము కూడా ఏమనుకున్నాం, అవేమన్నా అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం. కానీ మా వాళ్ళు అక్కడ పోయి చూస్తే, ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను, మొత్తం కూడితే దగ్గర 14-15 వేల ఓట్లు, 14-15 వేల ఓట్లు. ఈ రకంగా మరి ఒక ఇంట్లో 50, ఒక ఇంట్లో 90, ఒక ఇంట్లో 250 ఓట్ల చొప్పున అడ్రస్ తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము. 14-15 వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే, రకరకాలుగా చేసినారు. ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు. మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం. కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా, క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా, ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఇంటికి పోయి మరీ చెక్ చేసినాం. చెక్ చేస్తే బూత్ నంబర్ 125, ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు. ఒక ఇంట్లో 23-24 ఓట్లున్నాయి. అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు. నారాయణ గారు, మరి మీ ఇంట్లో 23 ఓట్లున్నాయి, దయచేసి మా పార్టీకి వేయండి, మాకు మద్దతు చెప్పండి, కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం. పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు. 23లో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు. అందులో మీరు మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు, సీఈఓ గారికి కూడా ఇచ్చాను. మొత్తం హిందూ ఓట్లున్నాయి, ముస్లిం ఓట్లున్నాయి, అన్ని ఉన్నాయి, రకరకాల పేర్లున్నాయి. ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు. కొన్ని కిరాయోళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు, కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం. ఒక ఇంట్లో 47 ఓట్లుంటే ఆ ఇంటికి కూడా పోయినాం. ఇది ఇంటి నెంబరు 8-3-2-211/B/118. ఈ ఇంటికి పోయినాం. పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే. దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే, అది కూడా మళ్ళీ చెక్ చేసినాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ వీళ్ళది.
వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకడు ఉన్నాయి. ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన, వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఆయన ఖైరతాబాద్ లో ఓటున్నది. ఇప్పుడు రెండో ఓటు రాయించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ రాయించిండ్రు? జూబ్లీ హిల్స్ లో. అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ 2 తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండో ఓటు రాయించినారు. అట్లాగే ఎస్ రమేష్, వాళ్ళ ఫాదర్ పేరు బాబు, వారికి గద్వాలలో ఓటున్నది. వారికి మళ్ళా రెండో ఓటు సెప్టెంబర్ 2 నాడు ఇక్కడ హైదరాబాద్ లో